నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటున్నారు చెవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మీరేమో సభ పెడుతున్నారు, అక్కడేమో కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు. ఈ సంబరాలకు కౌంటర్ ఇస్తూ మీరు సభ పెడుతున్నారా? సక్సెస్ఫుల్గా ఏ ఆపద లేకుండా ఒక సంవత్సరం వెళ్ళినందుకు నేను కూడా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీకి, సీఎం గారికి కంగ్రాచులేషన్స్. కానీ కంగ్రాచులేషన్స్ సీఎం గారికి, పార్టీకి, తెలంగాణ ప్రజలకు కాదు. ఎంతో 10 ఏళ్ళు అనుభవించిండ్రు ఆ కుటుంబ పాలన. తెలంగాణ నాశనం అయిపోయింది, ఒక్క హామీ పెట్టుకోలేదు. మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం వచ్చినాక సంబరాలు ఉండే, కానీ 3-4 ఏళ్లలోనే ఆ పాత ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. ఎలక్షన్స్ అప్పుడు అదృష్టమో ఏదో అబద్ధాలో అదృష్టమో దేనివల్లనో వాళ్ళు గెలిచిండ్రు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చాలా మంది గ్రామీణ ప్రాంతం రైతాంగం కాంగ్రెస్ పార్టీ నమ్మింది, వేసింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తే ఎంతో ఆశలు నెరవేరుతాయి అనుకొని వేస్తుండ్రు. కానీ వాళ్లకు మేము ఓడిపోతున్న భయంలా అది సరిపోలేదు. ఇంకా 6 గ్యారంటీలు. ఒక దిక్కు వాళ్ళే అంటుండ్రు ఏంటంటే చేట్ల చెప్పబెట్టిపోయినరు, 7 లక్షల కోట్లు అప్పులున్నాయి, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 1 లక్ష కోట్ల లాసెస్ ఉన్నాయి, సివిల్ సప్లైస్లో 20,000 కోట్లు. ఇవన్నీ ఒకటి కాదు చెప్పుకుంటా 7 దిక్కులు 6 గ్యారంటీలు. 6 గంటలు దానికి పైసలు ఎవరిస్తారు? ప్రజలను తప్పుదారి తిప్పిండ్రు, తప్పు మేనిఫెస్టో పెట్టిండ్రు. అండ్ సాధారణంగా చరిత్రలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులే అడుగు ఢిల్లీలో మేనిఫెస్టో రాస్తే మేనిఫెస్టో కమిటీ ఉంటుంది. ఈ మేనిఫెస్టో ఎవరు రాసిండ్రు? కాంగ్రెస్ పార్టీలో కొంత మేధావులు ఉన్నారు. ఈ మేనిఫెస్టో ఎవరు రాసిండ్రు? వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ రాసిండు. ఇంత దిగసారిపోయింది కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టోలో మహిళలకు గిరిస్తే గిన్ని ఓట్లు వస్తాయి, యువకులకు ఇదిస్తే నిరుద్యోగులకు వస్తే గిన్ని ఓట్లు వస్తాయి. అంటే ఓట్ల పరంగా వాళ్ళు మేనిఫెస్టో ఏది చెప్తే ఇన్ని ఓట్లు వస్తాయి, ఏది చెప్తే ఎవరు ఓట్లు వస్తాయని మేనిఫెస్టోలు పెట్టిండ్రు. ఇప్పుడు ఏడాది అయిపోయింది, వాళ్ళు 6 గ్యారెంటీలు ఏమన్నా అమలైనాయా? ఒక్కటి అమలు కాలేదు. రుణమాఫీ చేశారు కదా, 25,000 కోట్లకు పైగా రుణమాఫీ చేశారు. ఇందిరమ్మ ఇల్లు కూడా 25,000 కోట్లు చేయలేదు, తప్పు లెక్కలు చెప్పును. నిజంగానే రుణమాఫీ చేయాలంటే అది 45,000 కోట్లు కావాలి. పెట్టింది 17,000 కోట్లు. అవి కూడా కేటాయించింది, ఇచ్చింది, అకౌంట్లో పడ్డది ఇంకా 15,000 కోట్లు పడ్డాయి. అవసరం ఉంది 45,000 కోట్లు. అంటే వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ డిసెంబర్లో అన్నారు, జనవరిలో అన్నారు, ఫిబ్రవరిలో అన్నారు. ఇప్పుడు ఏడాది అయిపోయింది, ఇప్పటి వరకు కూడా సగం మందికి రాలేదు. అయితే అది అమలు అయినట్ట కాలేదు, ఫెయిల్, అమలు కాలేదు. మద్దతు ధర 500 రూపాయలు బోనస్ అమలైందా? కాలేదు, ఫెయిల్, అమలు కాలేదు. తర్వాత మహిళలకు 2,500 అమలైందా? కాలేదు, ఫెయిల్. ప్రతి ఒక్క నిరుద్యోగ వృత్తి అమలైందా? కాలేదు, ఫెయిల్. ప్రతి ఒక్క దాంట్లో ఫెయిల్ అయినరు. రేషన్ కార్డులు, పెన్షన్లు పెంచినరా? కాలేదు, ఫెయిల్. పెన్షన్లు పెంచడే కాదు, ఎంతోమంది కొత్త పెన్షన్ కార్డులు ఇవ్వలేదు. భార్య చచ్చిపోతే భర్తకి ఇవ్వలేదు, భర్త చచ్చిపోతే భార్యకి ఇవ్వలేదు. అన్నిట్లా ఫెయిల్ అయినరు. పార్టీ సంబరాలు, రాజకీయంగా సంబరాలు చేసుకొని ఏడాది సర్వైవ్ అయినందుకు. కానీ ప్రజలైతే కాంగ్రెస్ పాత ప్రభుత్వం మీద 4 ఏళ్ళు అయితే నమ్మకం పోతందుకు, కొత్త ప్రభుత్వం మీద ఏడాదిలే నమ్మకం పోయింది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ మిత్తి కట్టుకోవడానికి సరిపోతుందని చెప్పేసి సీఎం అంటున్నారు. కరెక్ట్. మళ్ళీ గ్యారంటీలు ఎందుకు ఇచ్చింది? సీఎం చెప్పిన 100% కరెక్ట్. ఎందుకంటే దాదాపు 60,000 కోట్లు పాతోడు చేసిన అప్పులు కొత్త సీఎం కట్టవలసి వస్తుంది. దివాలా తెచ్చిపోయినరు, మళ్ళీ గ్యారంటీలు ఎందుకు ఇచ్చిండ్రు? అదే కాక మేము రివ్యూ పెట్టినాం. ఉదాహరణకి చెప్తా, నేను ఒక్కటైతే చాలా తప్పు పడతా సీఎం గారిని. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు, చేసింది. ఇప్పుడు తెలంగాణ కరెంట్ వస్తుంది, నల్లా వస్తుంది, రోడ్లు అవుతున్నాయి అంటే ప్రతి నయా పైసా కేంద్ర ప్రభుత్వం వల్లనే. ఉదాహరణకి చెప్తా, మున్సిపాలిటీ నడుస్తున్నాయంటే మొన్ననే దిశా మీటింగ్ అయింది. ఇక్కడ మున్సిపాలిటీ రివ్యూ దిశా మీటింగ్లో చేసినాం. అడిగిన వికారాబాద్ మున్సిపాలిటీ అడిగినా, ఇక్కడ అన్ని మున్సిపాలిటీ, ఉదాహరణకి వికారాబాద్ సంఖ్యలు యాదుకుందని చెప్తున్నా. కానీ ప్రతి మున్సిపాలిటీ పరిస్థితి అదే. నేను అడిగింది ఏంటంటే, నేను రివ్యూ చేయాలి, నేనే చైర్మన్ దిశ. రివ్యూ చేస్తే ఎంత ఆమ్దాని వస్తుంది, ఎంత ఖర్చులు ఉన్నాయి, ఎంత బాకీలు ఉన్నాయి అని చెప్తే వికారాబాద్ జిల్లా మున్సిపాలిటీకి 9 కోట్ల ఆమ్దాని వస్తుంది. ఏంది, ఎక్కడి నుంచి వస్తుంది? అది మన సాధారణ ప్రజలు ఇండ్ల ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ ప్లస్ దుకాణపోల్ ట్రేడ్ లైసెన్స్, ఈ రెండిటి వల్ల 9 కోట్లు వస్తుంది.
తర్వాత మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వాలి మినిమం 9 కోట్లు, అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మినిమం 9 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇది 15 అంటే పాత ప్రభుత్వం ఇస్తలేదు, కొత్త ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు. వికారాబాద్ ఎక్కడ వచ్చినాయంటే అమృత్ స్కీమ్ కింద 12 కోట్లు కేటాయించిండ్రు అండ్ కానీ డిస్బర్స్డ్ 6 కోట్లు ఆల్రెడీ వచ్చినాయి. ప్లస్ 15th ఫైనాన్స్ కమిషన్ కింద 3 కోట్లు, ఇంకా 3 కోట్లు వచ్చేది ఉన్నాయి. ఇంకో 3 నెలలు దిలే. కానీ వీళ్ళు 15 నెలల సంది ఒక్క పైసా రాలేదు. దాని మీద కరెంటు బిల్లు 9 కోట్లు బాకీ, 8.5 కోట్లు బాకీ, వేరే బాకీలు ఉన్నాయి. అయితే ఏమన్నట్టు వికారాబాద్ మున్సిపాలిటీ నడిచేది ప్రజలు కట్టే హౌస్ ట్యాక్స్, ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యారంటీ చేస్తా 0 వచ్చినాయి, ఒక్క పైసా. ఇదే కాదు, ఇప్పుడు రోడ్స్ అవుతుంటే సెంట్రల్ రోడ్స్ ఫండ్స్ అవుతున్నాయి. ఏమన్నా అవుతుంటే మెటీరియల్ కాంపోనెంట్ MNREG తోటి అయితే సెంట్రల్ ఫండ్స్, తర్వాత నేషనల్ అయితే ఇవన్నీ కూడా సరే మీరు అబద్ధాలు చెప్తారు కానీ మా మీద ఆరోపణ పెట్టకండి అంటే కేంద్ర ప్రభుత్వాన్ని చేయవస్తాయి అన్నీ. ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం వల్ల 25,000 కోట్లు మద్దతు ధర కొరకు వస్తున్నది. ఇప్పుడు తెలంగాణ తల్లి కొత్త విగ్రహం నమూనాని ఎట్లా చూస్తారు సార్? నేను అటుదికే చూడదలుచుకోలేదు, దాంతో అభివృద్ధి నేను చూడదే తలుచుకోలేదు. మీకు నచ్చిందా? నేను చూడలేదు, ఇప్పటివరకు చూడదలుచుకోలేదు. దాంతో ఏం కాదు, వచ్చేది లేదు పోయేది లేదు. పాత అయిన విగ్రహం పెట్టి తెలంగాణ దోచుకుంటూ మళ్ళీ అదే బాటలో నడవకని నా విజ్ఞప్తి. పాత అయిన తెలంగాణ తల్లి పెట్టి